ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరుస సెలవులు రావడంతో ఆ కుటుంబం సరదాగా కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ని వీక్షించడానికి వెళ్లారు. ఆ సరదా కాస్త విషాదాన్ని నింపింది. తన పిల్లలిద్దరూ కళ్ళ ముందే డ్యామ్ లోపల పడిపోయారు. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నంలో తండ్రి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. కరీంనగర్ రామ్నగర్కి చెందినటువంటి విజయ్ కుటుంబం సరదాగా గడపడానికి అక్కడికి వెళ్ళారు లోయర్ డ్యామ్కి. ఆ విజయ్ అనే వ్యక్తి ఆసిఫాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. 3 రోజులు వరుస సెలవులు రావడంతో కరీంనగర్ వచ్చారు. కరీంనగర్లో అవి వీక్షిస్తూ సరదాగా ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగుతున్నటువంటి క్రమంలో అదుపు తప్పి పిల్లలిద్దరూ తన కళ్ళ ముందే సాయి నిత్య అనేటువంటి అమ్మాయి బీటెక్ చదువుతుంది, విక్రాంత్ తన కుమారుడు ఎస్ఎస్సి చదువుతున్నారు. వాళ్ళిద్దరు కూడా కళ్ళ ముందే ఒక్కసారి పడిపోవడంతో విజయ్ వెంటనే దూకాడు. వాళ్ళని కాపాడాలి ఎలాగైనా అని చెప్పేసి చెప్పడంతో దూకి కాపాడే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్నటువంటి జాలరి శంకరి వీళ్ళ ఇద్దరిని కాపాడాడు. ఆ పిల్లలిద్దరూ సేఫ్, కానీ తండ్రి మాత్రం మృతి చెందినటువంటి ఘటన తన విషాదాన్ని నింపింది. వెంటనే ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అక్కడికి వెళ్ళారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కాపాడినటువంటి జాలర్ని అభినందించాడు. చిన్న ఏమర్పాటు సైతం పెద్ద జీవితాల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితికి దారితీసింది. అయితే మీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, స్పాట్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎంతమంది హెచ్చరికలు జారీ చేసినా చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి విషాదాలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పండగ పూట విషాదాన్ని నింపడం అనేది ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరి తరం కావట్లేదు. ఈ విషాద ఛాయలు మాత్రం కరీంనగర్లోని రామ్నగర్ ప్రాంతంలో అలుపుకున్నాయని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.